రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణల నేపథ్యంలో నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ను నియమించిన సంగతి తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ బృందం తిరుపతి చేరుకుంది. తిరుపతి పోలీసులు గెస్ట్ హౌస్లో సిట్ టీటీడీ అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపుగా 2.5 గంటల పాటు సాగింది. కాగా లడ్డూ కల్తీపై దర్యాప్తు చేసేందుకు సిట్ బృందం 3 రోజుల పాటు తిరుపతిలోనే ఉండనుంది. కల్తీ నెయ్యి వాడకం వెనుక ఎవరున్నారన్న కోణంలో సిట్ దర్యాప్తు సాగనుంది. తిరుపతి వచ్చిన సిట్ బృందంలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు తిరుపతి ఎస్పీ వెంకట్రావు, 2 డిఎస్పీలు, 3 సిఐలు ఉన్నారు. రైట్ తిరుమల లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందన్న ఆరోపణల నేపథ్యంలో నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ను నియమించిన సంగతి తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ బృందం తిరుపతి చేరుకుంది. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో సిట్టు టీటీడీ అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపుగా 2.5 గంటల పాటు సాగింది. కాగా లడ్డూ కల్తీపై దర్యాప్తు చేసేందుకు సిట్ బృందం 3 రోజుల పాటు తిరుపతిలోనే ఉండనుంది. కల్తీ నెయ్యి వాడకం వెనుక ఎవరున్నారన్న కోణంలో సిట్టు దర్యాప్తు సాగనుంది. తిరుపతి వచ్చిన సిట్ బృందంలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు తిరుపతి ఎస్పీ వెంకట్రావు, 2 డిఎస్పీలు, 3 సిఐలు ఉన్నారు. వీరు నిన్న తిరుపతి స్వామివారిని దర్శించుకున్నారు.